గుంటూరులో జగన్ టూర్ ఏదైతే అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడం 20 నిమిషాల్లో జరిగేటటువంటి జర్నీ 9 గంటలు పట్టడం, అడుగడుగునా జన నీరాజనం అనాలా, కార్యకర్తల హడావిడి అనాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు చేరారనాలా, సరే ఇంకొక భాషలో చెప్పాలంటే వాళ్ళు గ్యాదరింగ్ చేసుకున్నారని వీళ్ళు విమర్శ అనాలా, ఏదైనా సరే 9 గంటలు పట్టిందని ఈనాడు జ్యోతిలే రాసుకొచ్చిన ఒకళ్ళు 9 గంటలు, ఒకళ్ళు 6 గంటలు. అది పక్కన పెడితే ఆ ఇంపాక్ట్ ప్రభుత్వాన్నే కదిలించింది. దానికి సాక్ష్యం అక్కడ జగన్ మాట్లాడింది అంబటి రాంబాబు మీద దాడి. అందులో ఒక పాయింట్ లడ్డూ కల్తీకి సంబంధించి లేదని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చినా సరే బ్యానర్లు హోర్డింగులు పెట్టి ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని పూజ చేసి వస్తున్న అంబటి రాంబాబుని బూతులు తిట్టి రెచ్చగొట్టి ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటని బేస్ చేసుకుని ఇంటి మీద దాడి చేశారని చెప్పుకొచ్చారు. ఈ మొత్తంలో లడ్డూకు సంబంధించి ఒకటే వచ్చింది. దెబ్బకి ఒకేసారి మొత్తం నాయకులందరూ కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సింది. ఎన్డీఏకి సంబంధించినటువంటి నాయకులందరూ ఆ విధంగా ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. ఇక జగన్ని కట్టడి చేయాలనుకున్నారా? ఇవాళ జోగి రమేష్ ఇంటికి వెళ్ళి పరామర్శించాలి. జోగి రమేష్ కూడా ఈ అంశం మీద మాట్లాడినటువంటి సందర్భంలో అతని ఇంటి మీద దాడి జరిగినటువంటిది ఆ లోకేష్కి చిప్పు దొబ్బింది అలాంటి పదాలు వాడారు కాబట్టి మా నాయకుడిని దుర్భాషలాడారంటూ ఇంటి మీదకి వెళ్ళి పెట్రోల్ బాంబులు విసిరి బీభత్సం సృష్టించినటువంటి ఘటన. ఆ తర్వాత ఒక 11 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ మీదన స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం, 250 మంది దాడి చేశారంటూ పేర్లతో సహా యోగి రమేష్ ఇవ్వడం, 43 మందిని ఐడెంటిఫై చేసి చెప్పడం, అట్లాగే జరిగిన దాడి పక్కా ప్లాన్తోనే జరిగింది, లోకల్గా ఉన్నటువంటి టీడీపీ లీడర్ సో లీడరు సో పోలీస్ అధికారులు కలిసి చేశారు అన్నటువంటి పాయింట్ హైలైట్ చేయడం, ఇదంతా ఒక పక్కన పెద్ద టెన్షన్ అట్మాస్ఫియర్ అయింది. ఇప్పుడు జగన్ వాళ్ళ ఇంటికి పరామర్శకు వెళ్తున్న సందర్భంలో అంటే మొన్ననే జోగి రమేష్ జైలు నుంచి వచ్చాక వాళ్ళ కుటుంబంతో సహా జగన్ దగ్గరకు వచ్చారు, కలిశారు, పరామర్శించడం అయిపోయింది. ఈ దాడికి సంబంధించి ఈ మెయిన్ జగన్ టూర్ ఉద్దేశం ఏంటి? 100 మందిని వేసుకుని మేము వస్తే 1000 మందితో మేము అండగా ఉన్నామని చెప్పడం. 100 మంది వచ్చి దాడి చేస్తే 1000 మంది కార్యకర్తలతో నేను అండగా ఉన్నానని చెప్పడం. ఇది ఒక మైండ్ గేమ్. అది అందులో భాగంగా వెళ్తున్నటువంటి వేళ రిస్ట్రిక్షన్స్, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళే రూట్లో మార్చుకో లేదా డైరెక్ట్గా వెళ్ళిపో. ఇది విజయవాడలో నుంచి కనకదుర్గ వారధి మీదుగా భవానీపురం ఆ వైపు నుంచి వెళ్ళడానికి కృష్ణలంక భవానీపురం మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్తుంటే అట్లొద్దు, ఇటు టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి కాజా దగ్గర ఉన్నటువంటి బైపాస్ మీద నుంచి వెళ్ళమని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం చేస్తారు? వెళ్తారా, ఆగుతారా? గతంలో అయితే ఇట్లా చేసినప్పుడు ఆగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వెళ్తారా, ఆగుతారా చూడాల్సి ఉంది.